21 ఫాస్టింగ్ ప్రేయర్స్లో నేను, మా డాడీ, మా మమ్మీ అందరం మేమున్నా. నేను స్కూల్కి పోయినా ఉన్నా, ఎట్లున్నానో నాకే తెలియదు. ఇంకా మా మమ్మీ గంతులేస్తుంది ఇంట్లో. ఎట్లా గంతులేస్తుందో అర్థం కాలే, ఎట్లా నవ్వుతున్నాం కూడా అర్థం కాలే. మా నాయన ఎప్పుడు నవ్వంది, నిన్న నవ్విండు. మేము నిన్న చూసినాం. ఎప్పుడు కోపంగానే ఉంటాడు మా డాడీ, ఎప్పుడు కోపంగానే ఉన్న డాడీ. నిన్న మొత్తం నైట్ కూడా 11 అవుతుంది, అప్పుడు నవ్వుతూనే ఉన్నాం. ఇంకా మేము టీవీ పెట్టినాం, ఇటు నవ్వుతూనే ఉన్నాం, తినుకుంటూ నవ్వుతున్నాం. బయట కూర్చొని మమ్మీ గిన్నెలు రాసుకుంటా. పొద్దున కూడా గంతులు వేస్తుంది. ఎందుకమ్మా గంతులు వేస్తున్నాం అంటే ఆనందం అంటుంది. నాకు అర్థం కాక అదే ప్రతిసారి అడుగుతూనే ఉన్నా. అయితే ఒకసారి అన్నది, నాకు వాక్యం సరిపోతలే అంటే, నీకు ఏది సరిపోదమ్మా అని నేను అనుకుంటా పోయినా. మా డాడీకి చెప్పిందంటే, నీకు ఏది సరిపోదు, ఇంట్లో నుంచి బయటికి పో అన్నాడంట మా డాడీ. కానీ ఎప్పుడు మా డాడీ, నేను చిన్నప్పటి నుంచి అట్లా అంటే 10 years నుంచి చూస్తున్నా, ఎప్పుడు మా డాడీ తాగేటోడు, ఫుల్ తాగేటోడు. అస్సలు మమ్మల్ని పట్టించుకొని, డాడీ ఇప్పుడు ఇట్లా తాగకుండా మమ్మల్ని పట్టించుకున్న స్థితిలో ఉన్నాడు. అందరు మా డాడీ వాళ్ళ చెల్లె కూడా మా లడ్డుని నన్ను ఏలేరు. అసలు ఇట్లా మాట్లాడడానికి కూడా అంత వాళ్ళకి నచ్చదు. కానీ మొన్న క్రిస్మస్కి వచ్చినప్పుడు మా అన్నతోనే ఫ్రెండ్లీగా వాళ్ళ పిల్లలందరూ ఆడుకుంటుంటే నేను అనుకున్నా, ఇంత గొప్ప కార్యమా మా ఇంట్లో జరగడం. నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. నేను అనుకున్న చాలాసార్లు చూసిన. అయితే మొన్న చరణ్ వాళ్ళ తమ్ముని బర్త్డేకి వచ్చినాం. అప్పుడు అందరం ఒక దగ్గర కూర్చున్నాం. షిమ్మి అన్న, నేను, మాగి అక్క, పెద్ద పాస్టర్ అక్క వాళ్ళు, అన్న వాళ్ళు కూర్చున్నప్పుడు ఆ అన్నకి ఎదురుగా లడ్డు కూర్చున్నాడు. కూర్చుంటే అక్క అడిగింది, షిమ్మి అన్న ఎట్లా కూర్చుంటాడు అంటే, మొత్తం ఎట్లా కూర్చుంటాడు అట్లా చూపిస్తున్నాడు. పెద్ద పాస్టర్ ఎట్లా కూర్చుంటాడు అంటే అట్లనే చూపిస్తున్నాడు. లడ్డు చెయ్యొద్దు లడ్డు అంటే కూడా ఇంటలేడు ఆడు. అసలు ఈనలేదు, ఏం చేయలేదు. కానీ కరెక్ట్గా మా ఇంట్లో లేచి చేసిడు అంటే మా అమ్మ వల్ల, మా డాడీ వల్లనే ఈ స్థితిలో ఉన్న. ఇంకేంటిదంటే మాకు ఇప్పుడు అన్న వాళ్ళతో, అక్క వాళ్ళతో అస్సలు మాట్లాడకపోయేది. కరుణక్క తెలిసినా కూడా అసలు ఇంత పోయి ప్రైజలాడక్క, ప్రైజలాడన్న అస్సలు చెప్పకపోయేదాన్ని. ఏమనుకుంటారేమో అని అట్లుండే. అసలు అన్న వాళ్ళతో ఇట్లా ఏమనుకుంటారేమో అని అనుకునేదాన్ని. ఫాస్ట్గా చెప్పి వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది మ్యాగీ అక్కకి అందరికి ఫ్రెండ్లీగా ఉండి, అందరితో మాట్లాడి అట్లా ఇట్లా. అసలు మా అన్నం తినకుండా ఉండలేకపోయేటోడు. అసలు ఆయన 21 days అన్నం కూడా ఉందా లేదా అని కూడా చూడలేదు. మా అన్నం కూడా తినలేదు. అయిపోయేదాకా ప్రేయర్. ఇంకా దేవుని కోసం, మా కోసం ప్రేయర్ చేయాలని, ఇంకా మా అన్న కోసం కూడా ప్రేయర్ చేయాలని, మేము అన్ని మీటింగ్స్లో రావాలని కోరుకుంటున్నాం.